ఈనాటి యువతరం ఫేస్బుక్లు, వాట్సాప్లు, ట్విట్టర్లు ఎక్కడ పడితే అక్కడ పిల్లల కంటే తండ్రులే ఎక్కువగా ఉన్నారు. ముఖ్యమల్లు మహిళామల్లు ఎక్కువ ఫేస్బుక్లో పరిచయాలు, ట్విట్టర్లో పరిచయాలు, యూట్యూబ్లు లేస్తే హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, షేర్ చేయండి, లైక్ చేయండి, గంట కొట్టండి, నేను పోయే వంట చూడండి, ఆ వంట మూగుడు పెట్టండి, కడాయి పెట్టండి, నూనె పోయండి, వంకాయలు వేయండి, కలపండి, తిప్పండి, కలపండి. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్, నాకు లైకులు రావాలి ఫ్రెండ్స్, నాకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్, నాతో మాట్లాడండి ఫ్రెండ్స్. ఇంట్లో మొగుడేం కావాలి, ఇంట్లో భర్త పరిస్థితి ఏంటి? ఎక్కువ ఆధునిక పోకడతో చాలా వరకు అట్రాక్ట్మెంట్గా చాలా వరకు ఉంటున్నారు. ఈ మధ్యకాలంలో మనం అందరం చూస్తున్నాం, పిల్లల్నే తల్లులు చంపి వాళ్ళు చచ్చిపోతూ ఉన్నారు. ఒక మెంటల్ స్టెబిలిటీ అనేది కూడా చదువుకున్న ఈనాటి యుగంలో, ఇంత మారిన యుగంలో పిల్లల్ని చంపేసి తల్లులు చచ్చిపోతున్నారు. పిల్లలకు మనం ఏం నేర్పిస్తున్నాం? రేపటి నుంచి ఉగాది, ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఎవరికి వాళ్ళే ప్రామిస్ చేసుకోండి, మన పిల్లల్ని ఆడైనా మగైనా సమానంగా పెంచాలి, వారికి బుద్ధి క్రమశిక్షణ అందించాలని ప్రతి ఒక్కరు ఒక ఎజెండా పరీక్ష ధర్మాన్ని మనకు ఇచ్చారనమాట. ఇచ్చినప్పుడు మనం అందరం కూడా ఓటు హక్కుతో మన రాజ్యాన్ని మనం ఎన్నుకున్న శక్తి ఇచ్చారు. సో ఇవన్నీ మనం ఫస్ట్ మహిళలకు ఇవన్నీ నరాన తెలిసి ఉండాలి. ఇలాంటి విషయాలన్నీ మనకు తెలిసినప్పుడే ఒక సమాజాన్ని, ఒక సొసైటీని మనం మార్చగలం. అవునా కదా? ఎంతసేపు ఇంటికి వెళ్తామా, నైటీ వేసుకుంటామా, నైటీ వేసుకుంటామా, పొద్దునే ఉండాలి, మధ్యాహ్నం ఉండాలి, సాయంత్రం ఏముండాలి, రేపు పిల్లలకి ఏముండాలి, వామ్మ నేను మాట్లాడితే ఆమె ఏమనుకుంటుందో, నేను మాట్లాడితే ఈమెమనుకుంటుందో, ఎంతసేపు ఇవే ఆలోచనలు. అందరికీ అన్ని మాటలు వచ్చు, మాట్లాడనుంది, కానీ భయాన్ని విడండి, ముందుకు రావండి. అందరూ కూడా కాస్త ఫస్ట్ పరోపకారం చేయాలి. ఒక్కసారి కెమెరా తిప్పండి సార్, ఒక్కసారి చేయొద్దు మమ్మీ, నిలబడాలి, ఒక్కసారి నిలబడు, ఒక్కసారి నిలబడాలి. ఒకటే చెప్పట్లేదు, అందరూ చిన్నపిల్లలు అవుతా ఉంటారు అన్నమాట. అలాంటి మరి వీరి మనస్తత్వం చిన్న మహాలక్ష్ములు, అందుకే ఆ పేరు పెట్టుకున్నాం కాబట్టి మనకు ఆధార్ కార్డు ఫ్రీ వచ్చి బస్సు ఫ్రీ ప్రయాణం చేస్తున్నాం. అవునా కదా? అబ్బాయిని కూడా చూడాలి, వాడు ఏం చదువుతున్నాడు, ఎలా ఉన్నాడు, ఏంటి వాడి పద్ధతి ఏంటి. ప్రతి టీచర్స్ని, ప్రతి క్లాస్లో మేడమ్స్ని అందరినీ కలవాలి. మన పిల్లలు మన సర్దిద్దుకుంటేనే రేపు పొద్దున భావి పౌరులు వాళ్ళు అవుతారు. కాబట్టి మన ఆడపిల్లలు చదివించి వాళ్ళు ముందుకెళ్తే పైలట్లు అవుతున్నారు. ఇది మన ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 1857లో ఝాన్సీ లక్ష్మీబాయి
ఒక బ్రిటిష్ వాళ్ళనే ఎదిరించింది. అలాంటి మహిళలు మనం కూడా ముందుకు వెళ్ళాలి. ఏ సమస్య వచ్చినా సరే మనలో మనమే ఒక ధైర్యం చెప్పాలి. ఒక అమ్మాయికి ఏదైనా సమస్య వచ్చిందా నేనున్నాను అని చెప్పుకుంటే ఆమెకు ధైర్యం ఉంటుంది. కొన్ని అది చెయ్యలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒక పిరికితనంగా ఆడవాళ్ళు ఉండకూడదు. అది కాబట్టి మన పిల్లల్ని ముందు తీర్చిదిద్దాలి. అబ్బాయిలు కూడా పట్టించుకోవాలి. ఈ రోజుల్లో గంజాయిలు మందులు అన్ని వాళ్ళ లైఫ్లే పాడు చేసుకుంటున్నారు. కాబట్టి దీనికి అంతటి కారణం తల్లిదండ్రులు. ముందు తల్లి ప్రతిదీ వాళ్ళని కనిపెట్టుకుని ఉండాలి. మనం కష్టపడి చదివింతున్నాం, కూలి పని చేసి చదివింతున్నాం కాబట్టి వాళ్ళ ఒక మార్పు తేవాలి. కాబట్టి పైలట్ నడుపుతున్నారు, మరి మెట్రో నడుపుతున్నారు ఆడపిల్లలు. మన కాలం అయిపోయింది అని మన పిల్లలు కూడా మనం తీర్చిదిద్దాలి కదా. మనం ఎంతో కష్టపడుతున్నాం కాబట్టి ప్రతిరోజు కూడా కల్పించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన ఒక కులమనే కాదు, ఏ కులానికైనా సరే మంచి ఆదర్శం. ఆయన పెట్టిన భిక్షే మనకి ఈరోజు భారతీయ దేశంలో మన హక్కు సంపాదించిన లేడీస్కి మనమే ఇచ్చారు కాబట్టి ఆయన రోజుకు ఒక్కసారైనా తలుసుకోవాలి. భగవంతుని మనం ఎలా తలుసుకుంటున్నామో ఆయన కూడా ఒక మహనీయుడు కాబట్టి ఆయనే మనకి ముందు నడిపించాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. విద్యానగర్ అంటేనే ఒక ఛాలెంజ్ తో కూడినటువంటి విద్యానగర్ అండి. మరి అక్కడ సర్పంచ్ గా ఉండడం వాళ్ళు లేనప్పుడు బాగా పరిచయం. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నాం కదా, అప్పుడు చాలా గంభీరమైన గొంతు. హలో అన్నారంటే ఆ చివరి కూడా వినపడాలన్నమాట. అంతటి పవర్ఫుల్ మనిషి ఒక అన్నగారు మాట్లాడుతున్నారు. అందరూ గట్టిగా చెప్పట్లు. థ్యాంక్ యూ. మన ప్రగతి మహిళా సమాఖ్య వివో గౌతంపూర్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం క్రమం చెప్పకుండా అంతర్జాతీయ మహిళా సమాఖ్య మహిళా దినోత్సవం సందర్భంగా డేట్ ఒక రోజు అటు ఇటు అయినప్పటికీ పెద్ద ఎత్తున కార్యక్రమం పెట్టి మహిళల్ని చైతన్యపరచాలి, ప్రోత్సహించాలనే అంశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రగతి మహిళా సమాఖ్య వివో సోదరిమణి రత్నాకర్, అదేవిధంగా ఆ కమిటీ సభ్యులు, డ్వాక్రా గ్రూప్ మహిళలందరూ, వారి తరఫున సిపిఐ జిల్లా పార్టీ తరఫున మీ అందరికీ హృదయపూర్వక అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ వివో బాగా అభివృద్ధి పరిచి మన చుంచుపల్లి మండలంలో 18 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ 18 గ్రామ పంచాయతీలు కూడా డ్వాక్రా గ్రూప్ మహిళలు మండల సమాఖ్య కూడా ఒక మంచి ఆర్గనైజేషన్లో ముందుకు పోతున్న నేపథ్యంలో గౌతంపూర్ వివో ఈ విలేజ్ మహిళా సమాఖ్య రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి పడాలి. ఇప్పుడే మన శాసనసభ్యులు సాంతరావు గారు ప్రత్యేక దృష్టి పెట్టి
మన నియోజకవర్గంలో ప్రతి మహిళా సమాఖ్యకి ఒక సొంత భవనం ఉండాలని ప్రతి గ్రామ పంచాయతీకి 10 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఈజీఎస్ కింద. ఇప్పుడు నేను మల్లికార్జున గారితో సర్పంచ్ గారితో అన్న ఇక్కడ కూడా తొందరలోనే ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసి గౌతంపూర్లో కూడా వివో బిల్డింగ్ని మనం మంజూరు చేసుకున్నాం. ఆ పనులు కూడా తొందరలోనే ప్రారంభించుకొని ఈ చుంచుపల్లి మండలంలో మొదటి బిల్డింగ్ ఇక్కడ ఓపెన్ చేసుకోవాలి. కారణం ఏంటంటే చైతన్యవంతమైనటువంటి అదే ఐదు శాంక్షన్ అయినాయి, 5 మొదట ఇక్కడ నుంచి ప్రారంభం కావాలి. రుద్రంపూర్ కూడా 2 వివోలు రుద్రంపూర్కి మంజూరై ఉన్నాయి. అందుకని డ్వాక్రా గ్రూప్ మహిళలు మరింత చర్చించుకోవటానికి ముందుకు పోవటానికి ఆ పద్ధతిలో ఆ వివో ఉపయోగపడాలి. ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఇది పండుగ కాదు. పురుషులతో పాటు మహిళలు సమానమే. అవసరమైతే కొన్ని రంగాల్లో మరింత ఎక్కువ తప్ప తక్కువ కాదు. మహిళలందరికీ సమానమైనటువంటి ఆర్థిక, సామాజిక, రాజకీయ అవకాశాలు ఉండాలని ఆ రకమైన స్వేచ్ఛాయుత సమాజం కోసం సాగినటువంటి ఒక సంఘర్షణ పోరాటం నుంచే మహిళా దినోత్సవం వచ్చింది. ఈ మహిళా దినోత్సవం ఒకరోజు మార్చి 8 మేము పండుగలాగా జరుపుకొని వదిలేస్తామంటే కాదు. మహిళలకు సమానమైన సాధికారం అన్ని రంగాల్లో వచ్చేదాకా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈ సమాజంలో ఉన్న వివక్షత కానీ వ్యత్యాసం కానీ అంతరించిపోవటానికి మహిళలు సంఘటితంగా పోరాటం చేయడానికి ఒక దినం మాత్రమే. దానిగా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ఇంకా ఆధునిక సమాజంలో, ప్రపంచంలో కానీ మన దేశంలో కానీ సమాజం చాలా అభివృద్ధి చెందింది. అయినప్పటికీ ఇంకా పురుషుల మధ్య, మహిళల మధ్య తీవ్రమైనటువంటి లింగ వివక్షత ఉన్నది. దాంట్లో వర్కింగ్ ఉమెన్స్గా శ్రామిక మహిళలున్న లేదా మేధో రంగంలో ఉద్యోగులుగా పనిచేస్తున్నటువంటి మహిళలున్న అనేకమైనటువంటి చెప్పుకోలేనటువంటి ఇబ్బందులు మహిళలు ఇంకా ఎదుర్కొంటా ఉన్నారు. వాటి పట్ల మనందరం ఒక ఆలోచన చేయాలి. మేమందరం కూడా ఈ సమాజంలో మానవులంతా ఒకటే, మహిళలైనా పురుషులైనా కులమేదైనా మతమేదైనా మానవులంతా ఒకటే అనేటటువంటి భావనతో ముడిపడినటువంటి సైద్ధాంతిక భావజాలం నుంచి పెరుగుతున్నవాడు. కానీ సమాజం అట్లా లేదు. ఇంకా కొన్ని ప్రాంతాలలో ఒక రోజు జీతం మహిళలకైతే ఇంత, పురుషుల కంటే ఇంత అని బోర్డులు ఉన్నాయి. గతంలో మన ప్రాంతంలో ఉండేది. కానీ సమాన పనికి సమాన వేతనం కావాలి, ఇంకా మహిళలే నిబద్ధతతో పనిచేస్తారంటే అని ఇవాళ ఆ బోర్డులను పీకించడం ఎవరి దయాదాక్షిణ్యంతో కాదు, మహిళల యొక్క సంఘటితమైనటువంటి పోరాట శక్తితోనే అది సాధ్యమైంది. అందుకని ఇవాళ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం స్ఫూర్తితో ఈ సమాజంలో మహిళ ఇవాళ అన్ని రంగాల్లో ముందుకెళ్తా ఉంది. దేశ పరిపాలన రంగంలో ఎక్కడైతే మహిళలు ఉన్నారో ఆ దేశాలు, ఆ రాష్ట్రాలు ముందుకు పోతా ఉన్నాయి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళలు ముందుకు పోతా ఉన్నారు. రాజకీయ రంగంలో పోతా ఉన్నారు. సైన్స్ రంగంలో పోతా ఉన్నారు. ఒక గృహిణిగా ప్రారంభమైనటువంటి మహిళా జీవితం ఆ గృహిణికే పరిమితం కాలేదు. అంటే ఒక దేశం యొక్క అభివృద్ధి అంటే ఆ దేశంలో ఉన్న అన్ని వర్గాలకు అవకాశాలు రావాలి. ఆ రకమైనటువంటి మహిళలకు సమానమైన సాధికారత రావడానికి రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు, సమాజం, ప్రతి మనిషి ఆ రకమైనటువంటి ఆలోచనతో ఉండాలి. పురుషులు కూడా మహిళల కంటే మేము ఎక్కువైనటువంటి పురుషాధిక్యత భావజాలం నుంచి మేమైనా వారైనా ఒకటే, ఇద్దరం కలుస్తూనే సమాజం ముందుకు పోతున్నటువంటి విచార దృక్పథాన్ని తీసుకురావటమే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క ఉద్దేశం. ఆ కర్తవ్య నిర్వహణలో మీరు మనందరం కలిసిపోవాలని తెలియజేస్తూ మన చుంచుపల్లి మండల మహిళా సమాఖ్యకి, మన వివోకి అన్ని రకాలుగా ఎమ్మెల్యే గారు కానీ, మరి ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు కానీ, మన మండలం కానీ పూర్తి సహాయ సహకారాలు మన సింగరేణి యూనియన్ కానీ మీకు ఇస్తామని కోరుతూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటాం. దేవతలు తిరుగుతుంటారు, నివాసం ఉంటారు, కాపురం ఉంటారు అనేది దాని అర్థం. కానీ సమాజం ఎలా ఉందా బయట ఇంకా లేదు. ఇంకా మనం ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటూనే ఉన్నాం. ఇది ఎంతకాలం జరుపుకోవాలో మనకు తెలియదు. ఎప్పుడు తెలుస్తున్నాయి? మన ఆలోచనలో మార్పు రావాలి. సమావేశాలు పెట్టుకున్న మాత్రం రాదు, ఆలోచనలో మార్పు రావాలి.
అలా రానంత కాలం ఇంతే ఉంటుంది. ఒక ఆడపిల్లని బజార్కి కూరగాయలు కొనుక్కోవడం మనం సరుకులు మనం పంపిస్తే ఏం చెప్తాం ఇంట్లో? నాన్న అక్క ఒక్కతే పోతుంది, తోడు పోరా అంటాం. పెద్ద వయసులో అక్కకి చిన్నపిల్లగా తోడు. అంటే సమాజం ఇంకా మనల్ని వెంటాడుతూనే ఉంది. ఇంకా లైంగిక వివక్ష కానీ, ద్వంద్వార్థ మాటలు కానీ, చూపులు కానీ ఇవన్నీ మళ్ళీ మొదలయ్యాయి. సింగరేణి కాలేజీలో కూడా ఇటీవల 2-3 సందర్భాలు వచ్చినప్పుడు ఆడవాళ్ళని ఇట్లనే సతాయిస్తూ ఉంటే మాట అనగానే చెప్పు తీసుకొని కొట్టమని చెప్పారు. అలా లేకపోతే అది వేరే ధోరణికి దారితీస్తుంది. అందుకని మిమ్మల్ని ఎవరన్నా నచ్చని విధంగా మీ వ్యక్తిత్వ ఇబ్బంది కలిగే విధంగా ఎవరన్నా బయట ఎక్కడన్నా ప్రవర్తిస్తే దాన్ని ఏమాత్రం కూడా సాధించడానికి వీల్లేదు. కొంత మారాలి. ఇవన్నీ మారడానికి సహకరించాలని కోరుకుంటూ మీ అందరికీ ఈ అవకాశం ధన్యవాదాలు. పూర్ణ ఏర్పాటు చేసినటువంటి మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలకు మరి అందరూ ఇచ్చేశారు. దానికి ప్రత్యేకమైన నమస్కారాలు. మరి ఈ రోజున మనం జరుపుకుంటున్న విశేషం ఏంటంటే మహిళా దినోత్సవం. మరి స్త్రీ లేనిదే జననం లేదు, స్త్రీ లేనిదే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టి లేదు, అసలు స్త్రీ లేకపోతే సృష్టికి అర్థమే లేదు. మరి ప్రతి విషయంలోనూ మహిళలు మరి ముందున్నారు. అదేవిధంగా అంతరిక్షమే కానివ్వండి, విద్య, వైద్య, ఆరోగ్య ప్రతి విషయంలోనూ మహిళలు అన్నింటిలో ముందున్నారు. మరి మన మహిళలకు జరుగుతున్నటువంటి లోటుపాట్లే కానివ్వండి, ఎటువంటి విషయాల్లోనూ అయినా సరే మన మహిళలు అన్నింటిలో ఉండి సమాన హక్కులను మనం పొందుకొని ఉన్నాము. రాజకీయాలే కానివ్వండి అన్నింటిలో మనం ముందున్నాము. స్వామి వివేకానంద గారు చెప్పిన విషయం ఏంటంటే ఒక పక్షి అనేది ఒక రెక్కతో ఎగరలేదు. అదేవిధంగా మరి మన మహిళలకు అభివృద్ధి ప్రపంచం చూపించకపోతే ఈ ప్రపంచానికి మహిళా అభివృద్ధి అనేది ఉండదు. అయినప్పటికీ మనం ప్రతి విషయంలోనూ ముందుండి సమాన హక్కులను మనం సాధించుకున్నాం. మహిళా సాధికారతలో మనము అన్నిట్లలో పైచూపుగా ఉన్నాము. మరి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా చేసిన వీడియో ఆర్గనైజర్ గారికి, విలేకర్ రత్నకుమార్ గారికి, అలాగే నాతోటి ఎంతైన విద్యానగర్ కాలనీ సర్పంచ్ మేడం గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా మనకి అన్ని అవకాశాలు కల్పిస్తున్నారు. ఏ విధంగా అంటే జూట్ బ్యాగ్స్ అయినా కానీ, కుట్టు మిషన్లు కానీ అన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కటిలో అన్ని రంగాల్లో మనం ముందుండాలని చెప్పి అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ మాతా శిశువు కేంద్రంలో నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా గైనకాలజీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. సో నన్ను లాస్ట్ ఇయర్ కూడా ఇన్వైట్ చేశారు, ఈ ఇయర్ కూడా ఇన్వైట్ చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ టు గివెన్ దిస్ ఆపర్చునిటీ. ముందుగా ఈ వేదికను అలంకరించిన పెద్దలందరికీ, వేదిక ముందు కూర్చున్న మహిళా మనులకి, వాళ్ళని ఆనందంగా ఉంచుతున్న ఆల్ జెంటల్మెన్స్కి ఐఎమ్ విషింగ్ ఏ హ్యాపీ ఉమెన్స్ డే, బిలీటెడ్ హ్యాపీ ఉమెన్స్ డే. సో ఎందుకంటే ఒక రైతు దుఃఖదిన్ని పంట పండించినప్పుడు భూమాత ఆనందంతో పులకరించే పంటని మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలానే గోమాత నుంచి వచ్చే పేడ కానీ, యూరిన్ కానీ, అది పీల్చి వదిలేసే ఆక్సిజన్ అదన్నీ పర్యావరణ కాలుష్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా గోవు నుంచి వచ్చే పాలు, పెరుగు, నెయ్యి, గోనెయ్యితో మనం యజ్ఞ హోమాదులు చేస్తాం. దానివల్ల మనకి వింటర్లో వచ్చే ఆస్తమా కానీ అలాంటివన్నీ పొల్యూషన్ అంతా పోయి మనకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. సేమ్ అలానే స్త్రీ శక్తి కూడా. ఒక స్త్రీని మనం ఎంత ఆనందంగా చూసుకుంటే ఆ స్త్రీ నుంచి వచ్చిన సంతానం అంత ఆనందంగా ఆరోగ్యకరంగా ఉండి దేశానికి ఒక ప్రయోజకుడిని ఇవ్వగలుగుతుంది. ఎంతసేపు ఆ స్త్రీని తిడుతూ మానసికంగా హింసిస్తే వచ్చే సంతానం ఎలా ఉంటుంది? ఆ హరాస్మెంట్ చూసిన సంతానం ఎలా ఉంటుంది? సో అలానే ఎప్పుడు స్త్రీని మనం ఎక్కడైతే ఇంతకుముందు సార్ పెద్దవాళ్ళు చెప్పినట్టు స్త్రీ ఎక్కడైతే ఆనందంగా ఉంటుందో అక్కడ సిరి సంపదలు కానీ, ఆనందం, ఆరోగ్యం ఉంటాయి. దానికి మూల కారణం ఇదే. ఎక్కడైతే స్త్రీ హెల్తీగా ఉంటుందో వచ్చే రిప్రొడక్షన్ ద్వారా వచ్చే సంతానం కూడా అంతే హెల్తీగా, ఆరోగ్యంగా
ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఒక మానసిక ఆలోచనలు కూడా చాలా గొప్పగా ఉంటాయి. ఇది ఫస్ట్. నెక్స్ట్ పాయింట్, ప్రతి కష్టం వస్తుందండి. ఒక విలువైన మాట మన నోటి ద్వారా బయటికి వస్తుందంటే దాని వెనకాల ఎన్నో బాధలు, నిద్రలేని రాత్రులు, కష్టాలు, మనం కల్పించుకున్న కష్టాలు, భగవంతుడు ఇచ్చిన కష్టాలు ఉంటాయి. ప్రతి కష్టాన్ని మనం ఒక అవకాశంలాగా మార్చుకొని ముందుకెళ్ళాలి. అప్పుడు మనల్ని బాధపట్టిన వాళ్ళే మన కాళ్ళ దగ్గరికి వస్తారు. ఇది ఖచ్చితంగా నిజం. కాబట్టి అయ్యో భగవంతుడా నాకు ఈ కష్టం ఇచ్చాడు అని అనకుండా ఆ కష్టాన్ని అధిగమించి ముందుకెళ్ళి నేను ఎలా హ్యాపీగా ఉండాలి, నా చుట్టూ ఉన్న సమాజాన్ని ఆనందంగా హెల్ప్ఫుల్గా ఎలా ఉంచాలి అనేది ఆలోచించాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. లేదంటే ఏమైనా అవేర్నెస్ క్యాంపెయిన్లో మీతో ఇంటరాక్ట్ అయినా, లేదంటే మీ ఏరియాస్లో ఇంటరాక్ట్ అయినా, మీకు తెలుసు నాకు తెలుసు, అందరూ మీకు చాలా మోటివేషన్ మాటలు అన్నారు. మీరందరూ ఆల్మోస్ట్ ఒక 10 years బ్యాక్ కంటే ఇప్పుడు చూస్తే మనం చాలా ముందు ఉన్నాం కంపేర్ టు మేల్స్. మన స్ట్రెంగ్త్, మన ఎనర్జీ, మన పర్ఫార్మెన్స్ అనేది క్యాన్సర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ క్యాన్సర్ని మనం ప్రివెంట్ చేసుకోవడానికి మనం ఈ వ్యాక్సిన్ ఇస్తున్నాం. అంటే మాకు ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ప్రతి ఫీమేల్ని 14 నుంచి 15 years ఉన్న ఫీమేల్స్ని, అమ్మాయిల్ని మొబిలైజ్ చేయండి GGH కొత్తగూడెంకి అని అన్నారు. నేను మీకు మోటివేట్ చేస్తున్నా, ఈ వ్యాక్సిన్ వేసుకుంటే దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేదండి. వ్యాక్సిన్ మీకోసమే, మీ బెనిఫిటే. మీరు ప్రైవేట్లో తీసుకుంటే మీకు చాలా చాలా వేలు ఖర్చులు అవుతుంది. మీ అందరూ మీ కెరియర్ ఎంత ఇంపార్టెంట్, మీ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను హెల్త్ సైడ్ కాబట్టి నేను మీకు హెల్త్ గురించి. మహిళా దినోత్సవ సందర్భంగా ఈనాటి సమావేశానికి విచ్చేసిన నా సోదరిమణులు అందరికీ నా నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా మహిళ అంటే ఇంటికే పరిమితం కాకుండా ఎన్నో రంగాలలో మంచి అభివృద్ధి చెందుతూ ఈరోజు ముందుకు పోవటం జరుగుతుంది. మరి అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో మచ్ చేస్తున్నటువంటి సీతామహాలక్ష్మి మేడం గారికి సాదర స్వాగతం. గట్టిగా చెప్పట్లేండి. ఒక మహిళ మమ్మల్ని సన్మానించుకుంటామంటే మనం సౌలెంట్గా ఉండకూడదండి ప్లీజ్. అది కూడా మన సత్కారమే, అది కూడా మన సన్మానమే. ఇంత మంచి కార్యక్రమాన్ని తమ్ముడు అదే ఇదే వారిద్దరిదండి. ఇలా ఎన్ని సంవత్సరాల నుంచి మహిళా కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు. సంక్రాంతి వస్తే సంక్రాంతి ప్రోగ్రామ్, హోలీ వస్తే హోలీ ప్రోగ్రామ్, మహిళా ప్రోగ్రామ్ వస్తే మహిళా ప్రోగ్రామ్. మళ్ళీ రాము గారు అండి వారు వేదికపైకి రాసిన కోరుతున్నాం. రత్నకుమారి మేడం గారు వేదికపైకి రాసిన కోరుతున్నామండి. నాకు కూడా మేడం రెడీ రెడీ చూడాలి. మేడం ఇది చూడండి మేడం. మేడం రెడీ రెడీ చూడాలి. మేడం రెడీ నిలబడండి, మీరు నిలబడండి. రెడీ 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 చూడాలి.